హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ కీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు అందిస్తున్నాం ప్లాన్ ఫర్ ఎంసెట్ స్కోర్. లాక్డౌన్తో వాయిదా పడ్డ ఎంసెట్ ఎగ్జామ్ రీషెడ్యూల్ విడుదలైంది. ఫైనల్ ప్రిపరేషన్కు మరో 30 రోజులుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యే ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాలంటే ఈ టైంను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. షార్ట్ నోట్స్తో షార్ప్గా ఎలా ప్రిపేర్ అవ్వడానికి ఎక్స్పర్ట్స్ అందిస్తున్న ఎగ్జామ్ టిప్స్ మనం ఇప్పుడు విందాం. ఎగ్జామ్ టైం టేబుల్: ఇంజనీరింగ్ ఎగ్జామ్ 6, 7, 8 తేదీలలో, అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎగ్జామ్ 8, 9 తేదీలలో ఉంటుంది. మార్నింగ్ సెషన్ 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ రూపొందించిన సిలబస్ను క్షుణ్ణంగా చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో ఏ 2 టాపిక్స్ సిలబస్లో పొందుపరిచారో గమనించాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ చాప్టర్కు ఎన్ని మార్కుల వెయిటేజ్ ఇచ్చారో పరిశీలించాలి. ఇంపార్టెంట్ అనుకున్న టాపిక్స్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. టైం టేబుల్ ఎలా ఉండాలంటే 30 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుకొని ఎగ్జామ్ తేదీలను అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఉన్న టైంలో పూర్తి సిలబస్ను కవర్ చేసేలా చూడాలి. జూనియర్, సీనియర్, ఇంటర్ పాఠ్య పుస్తకాలతో పాటు ఎన్సీఆర్టీ రూపొందించిన 9వ, 10వ తరగతి పుస్తకాలను చదవాలి. ఏ రోజుకు నిర్దేశించుకున్న సిలబస్ ఆ రోజే పూర్తి చేయాలి. అవేర్నెస్ ఎలా ఉండాలంటే ఎంసెట్ స్టూడెంట్స్కు క్వశ్చన్ పేపర్పై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఆన్సర్ సెలెక్షన్ ఎలా ఉండాలి, ఆప్షన్స్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, ఏ తరహా ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి, ఇలా అన్ని అంశాలపై పట్టు ఉండాలి. గతంలో అడిగిన ప్రశ్నల స్థాయి ఏంటి, ఏ టాపిక్కు ఎంత వెయిటేజీ ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇక ప్రిపరేషన్: స్టూడెంట్స్ తయారు చేసుకున్న టైం టేబుల్ ప్రకారం ఒక చాప్టర్ చదవడం ప్రారంభించే ముందు బేసిక్స్ను చదవాలి. తర్వాత ఇంపార్టెంట్ అనుకున్న అంశాలతో షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్కు సంబంధించి షార్ట్ కట్స్, టెక్నిక్స్ పాటించాలి. టాపిక్స్ వెయిటేజీ బట్టి టైం కేటాయించాలి. ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ప్రిపరేషన్లో భాగంగా గత ఎంసెట్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్కు మరో నెల రోజుల సమయం ఉన్నందున చివరి 10-15 రోజులు ప్రాక్టీస్కు కేటాయించాలి. మోడల్ను అనుసరించి ఆ టాపిక్స్ను క్షుణ్ణంగా చదవాలి. వీలైనంత ఎక్కువ పేపర్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జామ్పై అవగాహనతో పాటు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్పీడ్ అండ్ అక్యురసీ: ఇంటర్ స్టూడెంట్స్ ఇప్పటివరకు రాసిన బోర్డు ఎగ్జామ్స్ కంటే ఎంసెట్ భిన్నంగా ఉంటుంది. లక్షల మంది పోటీలో ఉంటారు. మంచి ర్యాంకు సాధించాలంటే ప్రిపరేషన్తో పాటు వేగంగా, ఖచ్చితమైన సమాధానాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఇదే మిమ్మల్ని టాప్ ర్యాంకర్గా నిలబెడుతుంది. మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎంసెట్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసే స్టూడెంట్స్కు మ్యాథమెటిక్స్ నుంచే 80 మార్కులు ప్రశ్నలుంటాయి. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసిన వారు మ్యాథ్స్కు సంబంధించి రివిజన్కే ఎక్కువ టైం కేటాయించాలి. ప్రాక్టీస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి చాప్టర్లో ఫార్ములాలు, కాన్సెప్ట్లపై ఫోకస్ పెట్టాలి. ట్రిగోనోమెట్రీలో ఫార్ములాలు, వాల్యూస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఫార్ములాలు, ఆల్జీబ్రా ఫంక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిక్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. జామెట్రీలో 2D, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ లైన్స్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్స్పై ఫోకస్ పెట్టాలి. లిమిట్స్, డెరివేటివ్స్, ఎర్రర్స్, టాంజెంట్ నార్మల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి వచ్చే ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మ్యాక్సిమా, మినిమా, ఇంటిగ్రేషన్, డెఫినిటీ ఇంటిగ్రేషన్, ఏరియాస్ చాప్టర్ల లెక్కలను బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అంశం. ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది బయాలజీ విద్యార్థులు దీన్ని కష్టమైనదిగా భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. ఫిజిక్స్లో మంచి మార్కులు సాధించాలంటే మ్యాథమెటికల్ అప్రోచ్ అవసరమే. అయినా విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు. గత నీట్, ఎంసెట్ ప్రశ్నపత్రాల సరళిని గమనిస్తే గణితపరంగా గట్టి పునాదులు లేకపోయినా 50 నుంచి 60% మార్కులు తెచ్చుకోవడం సులభతరమే అవుతుంది. గ్రావిటేషన్,
ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం వంటి అధ్యాయాల్లో ఎక్కువ అంశాలు, ఫార్ములాలు, ధర్మాలు చాలా వరకు సారూప్యతతో ఉంటాయి. ఈ 3 అధ్యాయాలను విడివిడిగా చదివినా వాటిలో సారూప్యతలను గమనిస్తే ప్రిపరేషన్ సమయం కలిసి వస్తుంది. మెకానిక్స్ సంబంధిత లెక్కలు చేసేటప్పుడు కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఎనర్జీ, యాంగులర్ మొమెంటం వంటి సూత్రాల అనువర్తనాలను ఉపయోగించడంపై అవగాహన అవసరం. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం లాంటి అధ్యాయాల్లో వలయాల ఆధారిత లెక్కలు జాగ్రత్తగా సాధన చేయాలి. వలయాల్లో కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఉన్నప్పుడు సంతులిత వీట్స్టన్ బ్రిడ్జిగా మారుతుందేమో గమనించాలి. అటామిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ చాలా తేలికైనవి. వీటిపై పట్టు సాధిస్తే కెమిస్ట్రీకి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీల మాదిరిగా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఎక్కువసార్లు ఫిజిక్స్ చదవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. చాలాసార్లు చదివే బదులు ప్రాక్టీస్కే ప్రాధాన్యం ఇస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్, బేసిక్ కాన్సెప్ట్లపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలతో పాటుగా స్టేట్ సిలబస్ సంబంధించిన 9వ, 10వ తరగతి పుస్తకాలలో ఉండే ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. స్టేట్ సిలబస్కు సంబంధించి 9వ, 10వ తరగతి పుస్తకాలలో ఉండే ప్రాథమిక అంశాలపై దృష్టి సాధించాలి. బేసిక్స్పై అవగాహన ఉంటే 90% ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. టెక్స్ట్ బుక్స్ చాప్టర్ల ఆధారంగా కాకుండా ఎంసెట్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ వారీగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. కెమిస్ట్రీలో సొల్యూషన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ కైనెటిక్స్, స్టేట్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్. మూలకాల గ్రూపులను బాగా ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, బయోమాలిక్యులర్స్, పాలిమర్స్, సర్ఫేస్ కెమిస్ట్రీతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమెడ్ రియాక్షన్స్, ఐసోమెరిజం, రియాక్షన్ మెకానిజమ్స్ ఇంపార్టెంట్. ఈ అంశాలపై ఫోకస్ పెడితే మంచి స్కోర్ సాధించవచ్చు. నెక్స్ట్ బయాలజీ. ఎంసెట్లో అగ్రికల్చర్ స్టూడెంట్స్కు బయాలజీ సబ్జెక్ట్ చాలా ముఖ్యం. బొటనీ, జువాలజీ రెండింటి నుంచి 80 ప్రశ్నలు అడుగుతారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్టూడెంట్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కంటే ముందుగా బయాలజీ సంబంధిత ప్రశ్నలను కంప్లీట్ చేయాలి. అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేయడం కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. కాబట్టి ముందుగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా చదివితే మంచి ర్యాంక్ సాధించవచ్చు. బోటనీలో మొక్కల వర్గీకరణ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. మొక్కలకు సంబంధించిన అనేక ముఖ్యాంశాలను మార్ఫాలజీలో గమనించవచ్చు. ఈ 2 అధ్యాయాల్లో సిలబస్ పరంగా కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ వివరణలతో ఎస్సీఈఆర్టీ పుస్తకాలున్నాయి. కాబట్టి లెక్చరర్ల సలహాలు తీసుకొని చదివితే మంచిది. బోటనీలో సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, మాలిక్యులర్ బేసిక్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, హిస్టాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. బయాలజీ, అప్లైడ్ బయాలజీలో టిష్యూ కల్చర్, జెనెటిక్ ఇంజనీరింగ్ అంశాలపై ఫోకస్ పెట్టాలి. బయాలజీలో కొన్ని టాపిక్స్ రిలేటెడ్గా ఉంటాయి. వాటిని కంపేర్ చేస్తూ చదివితే ఈజీగా ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ, యానిమల్ కింగ్డమ్ చాప్టర్ సంబంధించి ప్రతి పార్ట్లో జీవుల లక్షణాలు, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ నుంచి బయోడైవర్సిటీ, పొల్యూషన్, జెనెటిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ప్లాన్ ఫర్ ఎంసెట్ స్కోర్. ఎక్కువ మనం ఎంసెట్లో స్కోర్ సాధించాలంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి చదివినట్లయితే మీరు తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించి సక్సెస్ సాధిస్తారు. ఇలాంటి మరిన్ని స్టడీ టిప్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.